అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. ఈ సమయమున ఒక చిన్న మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చు. ఇక అందరూ తలెత్తండి. ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిశ్చేతను. జయించిన వారిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండ నిశ్చేతను. మరొకసారి చెప్తున్నాను, జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండ నిశ్చేతను. ఈ మాట ఎందుకు చదివాను? జయించిన వారిని నాతో కూడా సింహాసనం. ఎవడికి సింహాసనం? జయించిన వానికి. ఎవడికి సింహాసనం? జయించిన వానికి. ఎవడికి సింహాసనం? జయించిన వానికి. ఎవడికి సింహాసనం? జయించిన వానికి, జయింపని వానికి కాదు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ప్రార్థనా మందిరంలో ఉన్నావు, అనునిత్యం ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నావు. ఆయన అంటే తీరని ప్రేమ కలిగి ఉంది. ఆయన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. ఆయన మందిరంలో కన్నీళ్లు కార్చి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. అయినా ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని క్రమాలు చూసినా, ఎన్ని విన్నా కూడా జీవితంలో జయిస్తున్నావా? ప్రభుని అడిగాడు, జయిస్తున్నావా? జయించగలుగుతూ ఉన్నావా? జయిస్తున్నావా? ఒక చిన్న మాట అడిగాడు దేవుడు, జయించావా? జయించావా? ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపుడంబము, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు ఈ లోకంలో ఉన్నది. జయించావా? జయించావా? నాతో కూడా నా సింహాసనమందు కూర్చునేలా నీకు దక్కాల్సింది ఏది? ఆ సింహాసనాన్ని దక్కించుకునే కృప నీకు ఉందా? ఆ సింహాసనాన్ని ఆయనతో కూడా ఉండే ఆ అర్హత నీవు సంపాదించుకుంటున్నావా? దేవుని మందిరానికి రావడం, ప్రార్థనకు రావడం,
లోకంలోకి వెళ్ళడం, నేత్రాశను జయించలేకపోవడం, దేవుని మందిరానికి రావడం, ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ఉండడం, శరీరాశను జయించలేకపోవడం, దేవుని మందిరానికి రావడం, ఉపవాసం ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చడం, ఉపవసించడం, జీవపు డంబాన్ని, గర్వాన్ని జయించలేకపోవడం. సింహాసనం వస్తుందా? సింహాసనం వస్తుంది. నాతో కూడా నా సింహాసనకు దక్కాలి అంటే లోకాన్ని నువ్వు జయించాలా? ఆ సింహాసనం ఊరికే దక్కుతుందా? ఆ సింహాసనం ఊరికేనే దక్కుతుందా నీకు? ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆ జీవ గ్రంథంలో పేరు రాసిన ప్రతి ఒక్కడికి ఆయన సన్నిధిలో ఉన్న సింహాసనాన్ని ఇస్తానంటున్నాడు కదా. దక్కించుకుంటున్నావా? సింహాసనాన్ని దక్కించుకుంటున్నావా? ఈరోజున నీవు ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలని కోరుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను జయించి సింహాసనాన్ని ఎక్కా. నేను లోకాన్ని జయించి సింహాసనాన్ని ఎక్కా. ఇప్పుడు నేను జయించలేకపోతున్నానయ్యా, జయించలేకపోతున్నాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక మాట, ఈ మాటకు సందర్భం లేదు కానీ చిన్న మాట చెప్తున్నాను. భూమి మీద నరుడి కాలం యుద్ధ కాలం వంటి కాదా? చాలు. భూమి మీద ఒక మనుషుడి కాలము యుద్ధం చేస్తున్న సైనికుడు లాంటిది. భూమి మీద నరుని కాలములని యుద్ధ కాలంలో జయించు. ఈ యుద్ధ కాలాన్ని జయించు. శరీరాశను జయించు, నేత్రాశను జయించు. అది ఎవరికి సాధ్యపడని ఒక మార్గం, ఒక భయంకరమైన యుద్ధం దేనితో చేయాలంటే శరీరాశతో యుద్ధం చేయాలి మనిషి. నేత్రాశతో యుద్ధం చేయాల మనిషి. ఆ సింహాసనం దక్కాలంటే నాతో కూడా నీవు ఉండాలి. ఆ పరిశుద్ధుడి సింహాసనం దక్కాలంటే ఊరికే వస్తుంది దేవునికి, మనిషికి. భూలోకంలో సింహాసనాలు దక్కించుకోవాలని దావీదు గొల్యాతును చంపాడు. ఆ సింహాసనం రావడానికి ఎన్నో ఈటె పోటలు దాటుకున్నాడు. లోకపు సింహాసనాన్ని దాటుకోవడానికి ఎన్నో అవమానాలు, నిందలు ఎదుర్కొన్నాడు. ఒక భూలోకపు సింహాసనాన్ని దక్కించుకోవాలంటే ప్రాణాలు ఒడ్డి సింహాసనాన్ని ఎక్కాడు కదా, అన్ని జయించాడు కదా. మరి దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని సింహాసనం దక్కాలి అని నీవు కోరుకుంటున్నావు, దేవుని సింహాసనం దక్కించుకోవాలని కోరుకుంటున్నా నీవు. నేను చెప్పాను గత వారం వర్తమానం చెప్పాలంటే కొంచెం సమయం కావాలి అన్నాను. ఈరోజు నా ప్రభు తగిన సమయమందు వాక్యాన్ని నా ప్రభు మనకు సంపూర్ణంగా అందించును గాక. గత వారంలో చెప్పవలసిన కొన్ని మాటలు ఈ వారంలో ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. జయించి సింహాసనం ముందు కూర్చోమని ప్రభు చెబుతా ఉంటే జయించలేని బ్రతుకులు, జయించలేని విశ్వాసం ఉంది. ఈ రోజున ఆ సింహాసనం దక్కాలి అని నువ్వు కోరుకున్నట్లయితే వీటన్నిటిని జయించి నువ్వేం చేయాలంటే ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక విశ్వాసి భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఓ అహర్నిశలు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ దేవుని ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి బాగా ప్రార్థన చేస్తున్నాడండి. చాలా ప్రార్థన చేస్తున్నాడు, చాలా భక్తి చేస్తున్నాడు. భక్తి చేస్తావంటే సాతాను చూశాడట, అయ్యో ఈ వ్యక్తి భక్తి చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, దేవుని సన్నిధికి అతి సమీపముగా ఉన్నాడు, వీడికి సింహాసనం దక్కుతుంది, వీడికి సింహాసనం దక్కుతుంది. ఇంత ఉపవాసం ప్రార్థన ఉంటే, ఇంత భక్తి చేసి వీడికి
అనునిత్యం శరీర ఆశలు కలుగుతూ ఉంటే దాన్ని చంపుకుంటూ, దాన్ని నలగొట్టుకుంటూ, ఎన్ని కోరికలు వచ్చినా దాన్ని చంపుకొని ఇదిగో విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడే. వీడికి నేత్రాశ చూపించాను, వాటికి లొంగలేదు. 7 సింహాసనాన్ని దక్కించుకుంటాడు. ఈ నెలాగైనా నేను దక్కించుకోవాలి. సాతాను చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాన్ని దక్కించుకోవాలని నీవు ప్రార్థన చేస్తా ఉంటే, నీ ప్రార్థనను పాడు చేసి, నీ పవిత్రతను పాడు చేసి, నీ క్రమమైన జీవితాన్ని పాడు చేసి, నీ వ్రత దినమును పాడు చేసి, నేను ఎలాగైనా సాతాను దక్కించుకుని నరకానికి సిద్ధపరుస్తున్నాడు వాడు. ప్రియ దేవుని పిల్లలారా, సింహాసనం ఊరికే రాదు. దేవుని సింహాసనం దక్కించుకోవాలని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నావో, సాతాను కూడా నిన్ను దక్కించుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సింహాసనాన్ని దక్కించుకోవాలి నువ్వు చూస్తా ఉంటే, సాతాను అంటాడు, ఏంటి ఏంటి ప్రార్థన చేస్తున్నావు, ఏంటి భక్తిగా చేస్తున్నావు, ఏంటి దేవుని మందిరంలో అంత పరిచయం చేస్తున్నావు, ఏంటి దేవునికి అంత సమీపముగా ఉన్నావు. వీడి జీవితాన్ని, వీడి భక్తి జీవితాన్ని, వీడి పరిచయ జీవితాన్ని, వీడి ప్రార్థనా జీవితాన్ని ఎలాగైనా పాడు చేసి వీడిని నా సొంతం చేసుకోవాలని, నేను దక్కించుకోవాలని సాతాను ఒక ప్రయత్నం చేస్తామంటే, ఒక ఆత్మీయుడు దేవుని సింహాసనం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేనికంటే దాన్ని ఎలాగైనా సింహాసనాన్ని దక్కించుకోవాలి, నా దేవదేవునితో నేను కూర్చోవాలి. ఆ ధవల సింహాసనం మీద, ఆ మహిమ కలిగిన సింహాసనం మీద నా ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆ ప్రభు కలిగిన సింహాసనం మీద నేను కూడా ఆశీనుడు కావాలి. ఆశీనుడు కావాలంటే ప్రభు అన్నాడు, నేను లోకమును జయించాను, నేను లోకమును జయించాను, నీవు కూడా జయించి నా దగ్గరికి రా, నీవు కూడా జయించి నా దగ్గరికి రా. నీవు జయించాలని దేవుని సన్నిధికి వస్తూ ఉంటే, ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో భక్తి చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన చేస్తూ ఉంటే, నిన్ను ఇదిగో ఇదిగో నిన్ను నా దేవుడు సింహాసనాన్ని ఎక్కించాలని చూసి దక్కించాలని చూస్తూ ఉంటే, నిన్ను కూడా ఎలాగోలాగా సాతానుడు దక్కించుకోవాలని చూస్తావు. ఎవరికి దక్కుతున్నావు? నీవు అనుకున్నది సింహాసనాన్ని దక్కించుకుంటున్నావా? సాతానుకు లోనై నరకాన్ని దక్కించుకుంటున్నావా? ఏం దక్కించుకుంటున్నావు? జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో సహోదరుడా, ప్రియ సహోదరి. ఈ రోజున ఆ సింహాసనాన్ని నీవు దక్కించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సాతాను భయపడి నిన్ను మందిరానికి రానివ్వకుండా, మందిరానికి దూరం చేసి, ఆ సింహాసనం దూరం కావాలంటే దేవుని మాటలు దూరం కావాలి. గత వారం చెప్పమలిసిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ వారానికి మార్చాడు? దేవుని సింహాసనం దక్కాలంటే, ఆ పరిశుద్ధమైన పట్టణం కావాలంటే, ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలబడాలా. ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలబడాలంటే, ఈ పరిశుద్ధమైన పట్టణంలోనికి, ఈ మందిరంలో నిలబడాలా. ఈ మందిరంలో నిలబడకూడదు అంటే, ఆ సింహాసనానికి దక్కకూడదు అంటే, దేవుని మందిరానికి నేను దక్కనివ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహాసనానికి దక్కకూడదంటే ఈ పరిశుద్ధ మందిరాన్ని దూరం చేయాల. కనుక ఎంతోమంది ఆత్మీయులు దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి దూరంగా తీసుకుని వెళ్ళి వాడు దక్కించుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే, ఆ దేవుని స్వరూప్యం నువ్వు చూడాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం. అప్పుడు పద్మసు దీపములో ఆత్మవశుడైన యోహాను దర్శనము చూస్తూ, ఏం చూస్తూ, పరలోక పట్టణములో, ఆ పరలోక పట్టణములో ఒక సూచన కనపడతా ఉంది. అది ఏదనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి
ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ సంఘం, ఆ స్త్రీ సంఘం. నేను ఎలాగైనా నొప్పులు భరించి, బాధను భరించి ఒక మగ శిశువును కనాలి, నేను జయించాలి. పాత్మసు దీపములో ఆత్మవశుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ దేవదూతల చేత ఆత్మవశుడైన యోహాను మాట్లాడుతున్న మాట, పరలోక పట్టణంలో గర్భిణైన స్త్రీ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి 12 నక్షత్రములు కలిగిన ఆ కిరీటము ధరించుకున్న ఈ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ సంఘము జయిస్తూ ఉంది. సంఘము, 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 సంఘము. ఎందుకు? ఒక మగ శిశువును జయించాలి, జన్మించాలి. నేను జయించాలి, సంఘము జయించాలి, బాధలు భరించాలి. సంఘం అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ప్రజలు, విశ్వాసులు. ప్రియ దేవుని పిల్లలారా, ఎన్ని బాధలు వచ్చినా, ఒక స్త్రీ ప్రసవించడానికి ఎన్ని నొప్పులు వచ్చినా నిలబడి జయిస్తూ ఉంది. అలాగే సంఘమును ఎదుర్కోవాలి. ఒక సంఘము దేవుని ఎదుర్కోవాలి అంటే జయించక తప్పదు, బాధపడక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక పట్టణానికి, ఆ పరలోక రాజ్యములో, ఆ మహిమ కలిగిన రాజ్యములో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు కలిగినా, నాకు కలిగిన సంఘము ఆ క్రీస్తు స్వరూపంలోనికి మారాలని దైవజనుడు వేదన పడుతున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటండి? ఎందుకు సేవకుడు బాధపడాలి? సేవకుడు ఎందుకు వేదన పడాలి? ఒక మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:19. గలతీ 4:19. నా పిల్లలు క్రీస్తు స్వరూపము. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. మీ విషయమై, సంఘము విషయమై దైవజనునికి ఏం కలుగుతుందంటే ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. అంటే బాధ కలుగుచూ ఉన్నది. ఎందుకు? ఎందుకు? ఎందుకు కలగాలి ప్రసవ వేదన? మిమ్మల్ని అందరినీ క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలని. క్రీస్తుతో జయించిన వాడు మాత్రము ఆ క్రీస్తుతో ఉండగలడు. క్రీస్తుతో ఉండాలంటే క్రీస్తు స్వరూపమును ధరించుకొని ఉండాలి. క్రీస్తు పోలికలోకి నువ్వు మారాలి. క్రీస్తు పోలికలోకి నువ్వు మారితే కదా ఆ సింహాసనాన్ని నువ్వు దక్కించుకునేది. క్రీస్తు పోలికలోకి నువ్వు మారాలని ప్రసవ వేదన పడి దైవజనుడు అపోస్తలుడైన పౌలు, ఓ గలతీ సంఘమా, ఓ గలతీయులారా, నీ నిమిత్తము మీరు క్రీస్తు పోలికలోకి మారాలని నాకు మరలా ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. ఈ రోజున సంఘమును గూర్చిన వేదన దైవజనుడికి ఉంది. దేనికి? క్రీస్తు స్వరూపంలోనికి మీరు మారాలి. క్రీస్తుతో నీవు కూర్చోవాలి అంటే, ఆ సింహాసనమందు జయించిన వాడు నాతో కూడా కూర్చోవాలంటే, జయించిన నీవు క్రీస్తు పోలికలోకి మారావా? జయించిన నీవు క్రీస్తు అలవాట్లో నీవు నిలబడ్డావా? జయించిన నీవు ఎన్నో జయించావు. మారు మనసు లేని నీ జీవితంలో ఎన్నో దురలవాట్లు వదులుకొని మార్పులోనికి నడిపించబడ్డావు. నడిచిన నీవు బాప్తిస్మ రక్షణ నీటిలో నిలబడ్డావు. రక్షించబడిన నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. మారు మనసు రక్షణ, మారు మనసు బాప్తిస్మ పొందుకున్న నీవు పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మారావా?
మారావా? క్రీస్తు పోలిక నీలో కనబడుతుందా? క్రీస్తు పోలిక నీలో కనబడితే, నా యేసయ్య మనుషుల పాపములందరి కొరకు ఎన్నో శ్రమలు భరించాడు, ఎన్నో నిందలు భరించాడు, ఎన్నో అవమానాలు భరించాడు. నా యేసు ప్రభు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడైన 10,000 మందిలో గుర్తించదగిన దేవుడైన ఆ దేవదేవుడు సొగసైనను స్వరూపమైనను లేక మానవుని పాపముల కొరకు తన రక్తాన్ని చిందించిన తర్వాత క్రీస్తు పోలికలోకి నువ్వు మారాలి. దైవజనుడి ప్రసవ వేదన ఎందుకు కలుగుతుంది? ఎందుకు దైవజనుడు కోసం సంఘానికి బోధించాలి? ఎందుకు శ్రమ పడాలి? నాకిచ్చిన పిల్లలు, నాకిచ్చిన సంఘం సింహాసనాన్ని దక్కించుకోవాలి. కొట్టు చపాట్లో అర్థమైన వాడు బిగ్గరగా కొట్టు. ఎందుకు నాకు ప్రయాస? దైవజనునికి ఆ సింహాసనం ప్రతి ఒక్కరూ ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి, పరిచయం చేసే వ్యక్తులు ఉండాలి, ప్రారంభంలో విన్న వ్యక్తులు ఉండాలి, చివరిగా వచ్చిన వాళ్ళు ఉండాలి, ఈ రోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉండాలి. అందరూ ఉండాలి. అంటే వీరందరినీ క్రీస్తు పోలికలోకి మార్చాలి. అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలి. క్రీస్తు స్వారూప్యంలో వచ్చిన వాళ్ళందరికీ క్రీస్తు అలవాట్లు రావాలి. హల్లెలూయా. ఏ అలవాట్లు? యేసుక్రీస్తుకున్న అలవాట్లు నీకు రావాలి. నీకు యేసుక్రీస్తుకున్న అలవాట్లు రావాలంటే దైవజనుడు ఎన్నో ఉపదేశాలు చేయాలి. దైవజనుడు ఎన్నో ఉపవాస ప్రార్థనలు పెట్టాలి. ఆ ప్రార్థనలందరూ మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి. కానీ దైవజనుడు ఉపవాస ప్రార్థన పెడితే రామో, దైవజనుడిని క్రీస్తు పోలికలోకి మార్చాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలి, ఆ స్వభావంలోనికి నడిపించాలని దైవజనుడు ఎన్ని కూడికలు పెట్టి ఎన్ని ప్రార్థనలు చేసినా నీవు రావు. ఆ పోలికలోకి నువ్వు ఎలాగా మారుతావు? క్రీస్తు పోలికలో మారడం అంత సులువా? క్రీస్తు పోలికలో మారి క్రీస్తుతో నీవు కూర్చుంటే కదా. ప్రియ దేవుని నమ్ముకున్న బిడ్డలారా, దేవుని నమ్ముకున్న ఒకరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. గత వారం చెప్పవలసిన మాటలు ప్రభు వారానికి మార్చాడు. క్రీస్తు పోలికలోకి మారావు. అంత సులువా? క్రీస్తు పోలికలోకి మారి ఆయన సింహాసనాన్ని దక్కించుకోవాలని నువ్వు చూస్తున్నావే, సింహాసనం మీద ఊరికి కూర్చుంటావా? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డని చెప్పుకుంటూ ఏం చేస్తున్నావు? జయించావా? నీ కోరికని జయించావా? జయించగలిగావా? ఒకడంటాడు అయ్యా, దేవుని మందిరానికి వస్తున్నావు, ఆ చెడుల వాటి వదులు అంటే నేను వదలను. ఏమంటాడు? అమ్మా, దేవుని మందిరానికి వస్తున్నావు, చెడుల వాటి వదులు, నేను వదలను. జయించలేవు. సింహాసనం మీద ఎప్పుడు కూర్చుంటావు? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆ లోకంలోకి యేసు ప్రభు మానవ అవతారములో, మానవ స్వభావములోనికి దేవుడు నడిపించబడి దేవుడు వచ్చాడు. వచ్చి పాపము చేయకుండా 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళాడు. నాకు నీ మధ్య ఆకలైంది, నేను మానవ ఆకారంలో పుట్టాను, కానీ పాపము నన్ను జయించలేదు, పాపము నా ఎద్దకు రాలేదు, నేను అన్ని జయించాను. నీవు క్రీస్తు పోలికలోనికి రావాలి అంటే దైవజనుడికి మరలా ప్రసవ వేదన అంటే బాధ. దేనికి అంటే నా పిల్లలు ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలంటే, నా పిల్లలు క్రీస్తు పోలికలోకి మార్చాలంటే, క్రీస్తు స్వభావం అలవాట్లోకి రావాలంటే మానవుని అలవాట్లు దూరం అవ్వాలి. మానవుని అలవాట్లు దూరం కావాలి. ఈరోజు నీకున్న దురలవాట్లు వదలమంటే బాధ. మీరు అనుకుంటారు ఈ వాక్యం నేను చెబుతూ ఉంటే
ఈ వాక్యం మీరు చెబుతూ ఉంటే మీరు ఏమనుకుంటారు? ఇదిగో నాకు కాదు ఈ మాట, హోసన్నకు. ఈ వాక్యం నాకు కాదు, సరైనది కాదు, ఇది సంతోషికి. ఇది నాకు కాదు, యేసురత్నానికి. కానీ నాకు కాదు అనుకున్న వాడిలో అంతా అనుకున్నవాడు నువ్వు క్రీస్తు పోలికలోకి మారి ఉండాలి. నీలో ఏ దురలవాట్లు ఉండకూడదు. ఇది నాకు కాదు ఫలానా వ్యక్తికి అనే లోపల నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు సంపూర్ణంగా మారి ఉండాలి. ఇది ఒకరిని ఉద్దేశించి మాట్లాడిన వర్తమానము కాదు. సంఘమంతా క్రీస్తు పోలికలోకి మారాలి అంటే, మరొకసారి చెప్తున్నాను, క్రీస్తు పోలికలోకి ప్రసవ వేదన అంటే బాధ, నొప్పి. ప్రసవ వేదన పడుతున్న తల్లికి పురిటి నొప్పిని కలిగినట్లుగా కొన్ని మాటలు చెప్పాలంటే దైవజనునికి బాధ కలిగిన చెప్పక మానడం లేదు. క్రీస్తు పోలికలో మాలేవు. విడిచిపెట్టేవా దురలవాట్లు? నేను చెప్పమంటావా? చెబితే బాధ. నీ హృదయాన్ని అడుగు, నీ హృదయాన్ని అడుగు. ఒక చిన్న అలవాటు దురలవాట్లు విడిచిపెట్టలేకపోతే క్రీస్తు పోలికలోకి ఎలాగ మారుతావు నీవు? ప్రజలందరి మీద క్రీస్తు పోలికలు నడుస్తున్నారు. యేసుక్రీస్తు మందిరానికి వెళ్తుంది. ఈమె దైవజనుడు, ఈమె దేవుని భక్తురాలు, భక్తులు అంటున్నారు. ఆ భక్తి నీకు కనబడుతూ ఉందా? క్రీస్తు పోలికలో మారి సింహాసనాన్ని ఈరోజు ఒక చిన్న నువ్వు క్రీస్తు పోలికలోకి మారాలంటే దైవజనుని దేవుని ఎందుకంటే ఎవరు ఏమనుకున్నారు? యేసురత్నాన్ని జయించాలి. క్రీస్తు పోలికలోకి యేసు ప్రభువుకి వచ్చారు. పుట్టిన వ్యక్తిని క్షమించాడు, తల వంచాడు. యేసు ప్రభు క్రీస్తు పోలికలోకి మారడం అది. యేసు ప్రభుతో కూర్చోమంటే అంత ఆశమాసగా, యేసు ప్రభుతో కూర్చోమంటే అంత సులువా? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి అంత వైభవం అండి, అంత తేజస్సు అండి సంఘానికి, అంత ప్రభావం అండి సంఘానికి. ఆ సంఘం అంటే ఎవరు? నీకే. సంఘం అంటే ఎవరు? నీవే. 12 నక్షత్రం కలిగిన కిరీటం ధరించుకుని, 12 నక్షత్రం కలిగిన కిరీటాన్ని ధరించి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి ఆ సంఘము మొత్తం పెడుతూ జయించి ఉండాలి. సంఘము జయించి ఉండాలి. ఈ బలిపిడ ప్రార్థన మందిరం జయించి ఉండాలి. జయించలేకపోతే, బాధలకు తట్టుకోలేకపోతే జై జీవితం మరొకసారి మరొకసారి మరొక సూచన కనపడతా ఉంది. పరలోకమందు ఒక గొప్ప సూచన
అది పక్కన దాని తల మీద దీని తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. ఇదిగో సంఘానికే కాదు, నాకు కూడా హల్లెలూయా. సంఘానికే కాదు, నాకు కూడా ఉన్నాయి. భక్తులకి కిరీటాలు హల్లెలూయా. భక్తులకే నాకు రాదా? నాకు లేవా కిరీటాలు? నాకు లేవా కొమ్ములు? ఆ మహాగణ సర్పం సంఘం ఎదుట నిలబడింది. నిలబడించుందా దానితో ఆకాశ నక్షత్రాలు 2 నక్షత్రంగా వెలుగుతూ ఉంటారు. ఆకాశ నక్షత్రాలు రాత్రి వేళ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆకాశానికి నక్షత్రాలు ఎంతో అందము. నక్షత్రాల్లాగా వెలుగుతూ ఉన్న అటువంటి విశ్వాసమును సైతము ఏం చేస్తాడు? నేనే దేవుని సన్నిధిలో మొదటి వ్యక్తిని అని ఇదిగో ఆకాశ నక్షత్రంగా తిరుగుతున్న అటువంటి వారిని సైతము ఏం చేస్తుంది? సాతాను ఆ మహా ఘట సర్పము 7 తలలు 10 ఆ మహాగణ సర్పాన్ని నువ్వు జయించాలి. ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు అవలీలుగా పడిపోతున్నాం. అవలీలుగా జయించలేక పడిపోతున్నాం. చిన్న అలవాట్లు జయించలేకపోతున్నాం. ఎవరైనా చెబితే పాపం. ఎందుకంటే దైవజనుడికి ప్రయాస. ఎంతో మంది భక్తులను సైతం ఎలా మార్చిందయ్యా. నీవు భక్తి చేస్తున్నావు, నీవు ప్రార్థన చేస్తున్నావు, వాటిని జయించాలి. ఇదిగో ఎప్పుడైతే జయించిన వెంటనే అన్ని జయించిన సంఘం దొరుకుతుంది. దేవుడు సమస్త జన్మలో ఆమె కనుక దేవుని చప్పట్లు పెడదాం. హల్లెలూయా. కనగానే ఎక్కడ ఆ మగ శిశువుని ఎక్కడ తీసుకొని వెళ్ళింది? దేవుని యొద్దకు. సపోర్ట్ కొరటి బిగ్గరగా ఘట సర్పానికి జయించిన ఆ శిశువు దొరకలేదు. జయించిన ఆ శిశువు దొరకడు. మగ శిశువుని ఇదిగో నాశనము చేయాలని ఆ మహా ఘట సర్పము, ఆ
10 కొమ్ములను 7 ఆ తల మీద 7 కిరీటం పెట్టుకున్న ఆ మహాగణ సర్పము ఆ శిశువుని మృగాలను చూసినప్పుడు ఆ శిశువు ఎక్కడికి వెళ్ళింది? దేవుని ఎదురు దేవుని సింహాసనం చేతులు. ఒక చిన్న మాట చదవండి, ఒక చిన్న మాట. మొదటి కొరింథీ 4:15 ఆత్మీయమైన సందేశము, ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచిన మాటలు ప్రభు కొన్ని వివరించారు. ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక కుటుంబాన్ని సంపాదించాలి అంటే ఒక సువార్త చెప్పి హల్లెలూయా. రెండు చేతులైతే ఎప్పుడైతే ఆ మగ శిశువు కనిన వెంటనే ఆ శిశువు దేవుని యొక్క సింహాసనానికి వచ్చేది. నేను చెబుతున్నాను, ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తిని నడిపించడం ఎంతో ప్రయాసం. ఒక వ్యక్తిని సంఘానికి నడిపించడం ఎంతో బాధ, ఎంతో నొప్పి ఉండాలి. ఎన్నో మాస ప్రార్థన చేసి ఎన్నో స్వార్థం చెబితే కానీ ఒక వ్యక్తి వాడు స్వార్థ నడిపించిన ఈ కుటుంబాన్ని సాతాను ఏం చేస్తాడు? వీరిని ఎలాగైనా సింహాసనం దగ్గర చేరకుండా వీరిని దిగాలి. ఎలాగైనా జీవ గ్రంథం ఎవరి పేరు రాయబడలేదు వారు ఇదిగో మారు మనసు ఇప్పుడు మీరు దేవుని దైవజనుడు స్వార్థ చెప్పి కలిగిన వెంటనే దేవుని రక్షించిన దేవుని బాప్తిస్మ రక్షణ మార్గం వచ్చిన వెంటనే మీ పేర్లు ఎక్కడికి వెళ్ళాయి? జీవ గ్రంథం దేవుని ఎదుటికి. ఇప్పుడు నీ పేరు ఎక్కడ కనబడతా ఉంది? జీవ గ్రంథంలో. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జీవ గ్రంథంలో. జీవ గ్రంథంలో నీవు, జీవ గ్రంథంలో పేరు రాయబడిన నీవు సాతాను విడిచిపెట్టిన దేవుని సింహాసనం నుండి 7 కొమ్ముల నుండి 8 కిరీటాలు ఉన్నాయి. ఆడు దైవజనుడి వాక్యాన్ని విని ఎవరైతే మరొకసారి చెప్తున్నారు దేవుని సువార్త ద్వారా పట్టబడిన ఒక కుటుంబం అయితే, నిజముగా దైవజనుడి మాటకు లోబడిన ఒక కుటుంబం అయితే ఆ కుటుంబము సాతానుకు చిక్కదు. ఎందుకంటే అతను ఆ కుటుంబం అంతా దేవుని ఎదుట నిలబడింది. చప్పట్లు కూడా బిగ్గరగా కొట్టు. దేవుని ఎదుట నిలబడింది ఆ కుటుంబం. సాతానుడు ఎన్నో వరలు కొడుతాడు, ఎన్నో వలలు వేస్తాడు. అయితే ఆ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో కనబడలేదంటే గల కారణం ఏంటయ్యా? వాడికిచ్చిన సమయం కొంచెమేనని తెలిసి గర్జించు సాతాను వలె ఎవరిని మృంగుదురని ఎదురు చూస్తాడు. ఎవడికి దొరికితే వాడు.
ఎవడికి దొరికితే వాడు, ఎవరు దొరుకుతాడు. 9వ వచనం, 12వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదవండి. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాదినియు సాతాననియు పేరు కలుగల అది సర్పమైన మహాగడ్డ సర్పము పడదోయబడెను, అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా. హల్లెలూయా. ఆ పరలోక సర్వలోకము మోసపుచ్చుచున్న ఆది సర్పమైన ఆ గడ్డ సర్పము ఇప్పుడు భూమి మీద తాను తన దూతలు పడదేయబడ్డారు. సాతాను తన దూతలు పడవేయబడ్డారు. పడవేయబడిన వాడు పరలోకానికి వెళ్ళి ఓ పరిశుద్ధులతో పోరాడగలదా? చేత కాదు. అయితే దేవుని సంఘములో పరిశుద్ధులుగా పిలువబడుతున్న మీ ఎదుట నిలబడతామండి. ఎందుకు? ఆ సర్పమైన ఆ సాతానుడు నీవు ఎక్కడ క్రీస్తు స్వారూప్యములోనికి దైవజనుడు చెబుతున్న మాటలు విని క్రీస్తు స్వారూప్యములోనికి మారి ఆ సింహాసనాన్ని ఎక్కడ చేరతావు? ఈ పట్టణంలో ఎక్కడ చేరతావు? ఈ పట్టణంలోకి ఎక్కడ చేరతావు? ఈ పట్టణంలోకి ఎక్కడ చేరతావు? ఈ వ్యక్తిని పోనీకూడదు, యేసురత్నాన్ని పోనీకూడదు, వీడిని వీడికి ఏదో దురలవాట్లు నేర్పాలా. లోకమును జయించి దైవజనుని మాట విని దేవుని మందిరంలో తబలా కొడుతూ ఓ పరిశుద్ధంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు కదా, ఈ వ్యక్తి ఎలాగ వెళ్తాడు చూద్దాం. వీడికి ఏదో చిన్న అలవాట్లు పెడదాం, ఏదో చిన్న అలవాటు దురలవాటు పెడదాం. వీళ్ళు నిలబడితే ఆ సింహాసనం మీద చేరలేడు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని మందిరం ఎలాగ తబలా కొడతాడు నేను చూస్తా. వీళ్ళు దురలవాట్లు ఉంటే వీడికి ఆత్మ రాదు. ఆత్మ వస్తే కదా తబలా కొట్టేది. ఆత్మ రాకూడదంటే, పరిశుద్ధాత్మ నిలబడకూడదంటే, క్రీస్తు స్వారూప్యంలో పరిపూర్ణంగా మారకూడదంటే ఈ వ్యక్తికి 2 అలవాటు నేర్పాలా, 3 అలవాటు నేర్పాలా. ఆ అలవాటు నేర్పాడంటే వాడు సింహాసనంలోకి రాడు, సింహాసనం చేరలేడు. ఓ స్త్రీలారా, దేవుని నమ్ముకున్న పిల్లలారా, మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ఏదో ఒక దురలవాటు 1, 2 కలిగి చేసిన తర్వాత సింహాసనం చేరలేవు. ఆ ఘట సర్పాన్ని ధరించి తప్పించుకొని ఆ మగ శిశువు లేకుడినట్లుగా సర్పమైన ఆ ఆది సర్పమైన ఆ సాతానుడు అప్పుడు పరలోక రాజ్యములో. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే పాత్మాసు దీపంలో దేవుని ఆత్మ పొందుకుని యోహాను. ప్రకటన గ్రంథం అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మార్చుతున్న ఆది సర్పమైన ఆ సాతాను కుయుక్తులన్నీ, ఆ సాతానువన్నీ బలమంతా బలహీనపరచడానికి రాయబడిన సంఘమే, రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. చప్పట్లు కొడదాం. ఈ ప్రకటన గ్రంథములో సాతాను బలహీనతలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో సాతాను బలహీనతలు ఉన్నాయి. ఎవడైతే ఈ ప్రకటన గ్రంథము చదువు అర్థం చేసుకుంటాడో సాతానుడు ఆ వ్యక్తి మింగలేడు వాణ్ణి. అందుకే ప్రకటన బోధన మొదలు పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ చిన్న అలవాటుకు నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఆ రోజు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలబడి ఇదిగో 12 నక్షత్రములు కలిగే కిరీటాన్ని ధరించి ఇదిగో వేదన పడుచు ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీ కనగానే ఆ మగ శిశువును ఎలాగైతే మృంగబలని చూసిన ఆ ఘట సర్పమైన సాతానుడు ఇప్పుడు భూలోకంలోకి పడివేయబడ్డాడు. భూలోకి పడివేయబడిన దూతలు నిన్ను పాడు చేయకముందే అడేం చేస్తున్నాడంట? ఆ 9వ వచనంలో అంటాడు, ఇదిగో సర్వలోకమును మోసపుచ్చుచు. వాడి అలవాటు ఏంది? అపవాది అలవాటు, మోసపుచ్చే అలవాటు. దైవజనుడు మోసపుచ్చుతున్నావు, సంఘ బిడ్డలు మోసపుచ్చుతూ ఉన్నావు, కుటుంబంలో భర్తను మోసపుచ్చుతున్నావు, భార్యను మోసపుచ్చుతూ ఉన్నావు. జాగ్రత్త, ఆగు. మోసపుచ్చే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది?
అదే ప్రకటన గ్రంథంలో ఎవరి నుంచి నేర్చుకున్నావు మోసపుచ్చే అలవాటు? ఎవరిని మోసపుచ్చుతున్నావు అంటే ఎవరికి అలవాటు? మోసపుచ్చే అలవాటు మొదటిగా సాతానుడికి అలవాటు. వాడి అలవాటు మనలోకి ఎందుకు వచ్చింది? మన దేవుని బిడ్డలం కదా. వాడి నుంచి తప్పించబడి దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలం కదా. దేవుని సంఘంలో ఉన్న బిడ్డలకు, దైవజనుని వర్తమానం వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎలా మోసపుచ్చుతున్నావు? అందరినీ ఎలా మోసపుచ్చు? ఆ రోజు అవ్వను మోసపుచ్చింది, మంచిదే. అది అలవాటు, మోసపుచ్చే అలవాటు ఎవరిది? సాతాను. చెప్పండి, ఎవరిది? గట్టిగా చెప్పండి. వాడు ఏమనలే, యేసు క్రీస్తు రక్తంలో గడవబడ్డాడు, యేసు రక్తంలో జయం, హల్లెలూయా. బిగ్గరగానే హల్లెలూయా, హల్లెలూయా. మోసపుచ్చే అలవాటు ఎవరిది? మరి నీకెందుకు వచ్చింది? నేను అందుకే అడిగాను గత వారంలో సమయం లేదని. వాడి అలవాటు నీకెందుకు వచ్చింది? మోసపుచ్చే అలవాటు నీలోనికి ఎందుకు వచ్చిందంటే, ఆ ఘట సర్పమైన సాతానుడు వాడి దూతలు భూలోకంలో పడివేయినప్పుడు భక్తి చేస్తున్న నీ కుటుంబాన్ని చూశాడు, ప్రార్థన చేస్తున్న నీ కుటుంబాన్ని చూచాడు, పవిత్రంగా బ్రతుకుతున్న నీ కుటుంబాన్ని చూచి, ఎవరు బలహీనులు? స్త్రీ బలహీనురాలు. ఒకసారి వాడిని మింగుతానే. ఈరోజు జీవన కుమారుని మింగిందనుకో, మోసపుచ్చుతాడు. జయరాజను మింగిందనుకో, మోసపుచ్చుతాడు. దాన్ని మార్కును మింగిందనుకో, మోసపుచ్చుతాడు. ఎవరిని? దైవజనుని మోసపుచ్చావంటే, దైవజనుని మోసపుచ్చావ అలవాటు నీలో వచ్చింది అంటే, నిన్ను సాతాను మరింగింది. సువార్త చెప్పి ప్రయాసపడి మరలా నేను క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి దైవజనునికి మరలా ప్రసవ వేదన, మరలా వాక్యం చెప్పాలి, మరలా ఉపవాస ప్రార్థన చేయాలి, మరలా కన్నీళ్ళు గడచాలి, మరలా నీ సంఘం కొరకు మరలా క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలని దైవజనుడు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి? నీవు మాత్రం ప్రార్థనకు రావు. ఎన్ని ప్రార్థన పెట్టినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా, అయ్యా ఈరోజు డ్యూటీ ఉంది, వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళు, నేను వద్దని లేదే, ప్రార్థనకి వెళ్ళాలి, వెళ్ళు. సాతానుడు మింగకుండగా క్రీస్తు స్వరూపంలో నిలబడి ఉంటే వెళ్ళు. క్రీస్తు స్వరూపంలోనికి మారకుండగా మోసపుచ్చు అందరినీ బ్రతుకుతున్నావా? ప్రతి కూడికకు మొదటి సమయానికి రావాలి. చప్పట్లు కొడదాం, దగ్గరగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొడుకు రాకుండా క్రీస్తు స్వరూపంలో ఎలా మారుతావయ్యా? అన్నిటికీ వెళుతున్నావు, నేను వెళ్ళవద్దని చెప్పడం లేదు. క్రీస్తు పౌలికలోకి రావాలంటే ప్రతి కోడికలోకి నువ్వు కనబడాలి. నీవు నీ కుటుంబం, అప్పుడే నీ కుటుంబానికి గౌరవం. ఈరోజున దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటే ఆ ఘట సర్పం మిమ్మల్ని, ఆది సర్పం మిమ్మల్ని మోసపుచ్చు ఉన్నది. కనుక ఈరోజున 10వ వచనం ఒక మాట చదవండి. 10వ వచనం చదవండి. రాత్రింబగలు మన దేవుని ఎదుట బాగా జాగ్రత్త వినండి. హల్లెలూయా. అందరు 2 చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వింటాడు, చెవులు లేనివాడు కాదు. యేసు ప్రభు అన్నాడు, అడికి చెవులున్నాయ్యా, అడి చెవుడు. ఆ చెవులు యేసు నామములో విడుదలవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ ఘట సర్పం ఏం చేస్తా ఉందంటే, మనుషులు విశ్వాసులను మోసపుచ్చడానికి ప్రతి ఒక్కరిని ఆయుధంగా చేసుకొని అందరినీ మోసపుచ్చడానికి చేసిన ఈ ఘట సర్పము
ఏమని చెప్తుందంటే మళ్ళొక స్వరం పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వినిపిస్తా ఉన్నాడు 10వ వచనంలో, దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరములు మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది. ఆయన చప్పట్లు బిగ్గర కొడదాం. ఇప్పుడు అధికారం క్రీస్తుది. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు చూడండి. ఇదిగో దేవుని ఎదుట, ఒక మాట, దేవుని ఎదుట, అక్కడి నుంచి దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరాలు మోపువాడని అపవాది. ఇటు ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరాలు మోపుతూ ఉన్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నేరాలు మోపేది ఎవడు అలవాటు సార్? ఎవరిది అలవాటు నేరాలు మోపేది? ఎవరిది? నోరెత్తి గట్టి చెప్పు, గట్టి చెప్పు. నువ్వే సాతాను గట్టిగాను. హల్లెలూయా. నేరాలు మోపే అలవాటు ఎవరి ఎదుట? దేవుని ఎదుట మన సహోదరులు. వాక్యం ఆత్మ చెప్పాడు, జాగ్రత్తగా వినండి. కొన్ని నిమిషాలు సాతాను మీ కుటుంబాలు, మీ జీవితాలు లేకుండా చేసుకోనండి. ప్రభు అంటున్నాడు, నేరాలు మోపే అలవాటు ఎవరిది? దేవుని ఎదుట మనం నిలబడితే దేవుని పిల్లల మీద నేరాలు మోపే వ్యక్తి ఎవరున్నాడు? సాతానుడు. ఎవడు? వాడు కింద ఉన్నాడు. కింద పడిపోయిన వ్యక్తి నిన్నే అనుసరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని అందరిని అనుసరిస్తున్నాడు. ఒక బుక్ తీసుకున్నాడు. యేసురత్నం ఏం చేస్తున్నాడు? తబలా కొట్టేకపోయి ఇదిగో పాన్పిడి వేసుకున్నాడు, తబలా పెట్టిపోయి ఒక్కకి వేసుకున్నాడు. తబలా కొట్టేకపోయి ఇదిగో సరదాగాడు, తబలా కొట్టేకపోయి ఇదిగో వాని మీద ఇది చేశాడు. తబలా కొట్టేకపోయి ఇదిగో మటకాడాడు, సబదాగాడు కొట్టేకపోయి ఇదిగో జూదమాడాడు. తబలా కొట్టేకపోయి ప్యాకాటాడాడు, తబలా కొట్టేకపోయి. ఎందుకంటే ఆయనే వ్యక్తులు దేవుడు ఎందుకు ఊరికి చిన్న చెప్తున్నాడు, నీళ్ళు లేవని. హల్లెలూయా. ఇవన్నీ వాడి దగ్గర ఉన్నాయి లేదా? ఉన్నాయి లేదా? వాడి దగ్గర ఉన్నాయి లేదా? తోటకాడికి వెళ్ళిన వ్యక్తి తోటకాడికి వెళ్తానని ఏం చేస్తున్నాడు? రాసేయ్. మార్కు ఏం చేస్తున్నాడు? తోటకాడికి వెళ్ళాడా? తోటకాడికి ఏం చేస్తున్నాడు? వాడి దూతని వెంట ఉంది. వీడు ఏం చేశాడంటే పరలోకరాజు దేవుని ఎదుటికి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు. ఏమయ్యా, వీడికి సింహాసనం ఇస్తావా? నీతో క్రీస్తు పోలికలోకి ఈ వ్యక్తి ఎప్పుడు మారాడు? ఈ వ్యక్తి ఆ రోజున పాన్పిడి వేసుకున్నాడు. ఈ వ్యక్తి ఆ రోజున ఇదిగో పొలానికి వెళ్ళి ఈ పని చేశాడు. ఈ రోజున ఈ వ్యక్తి ఇలా చేశాడు. ఇలా నీ నేరాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాడి దగ్గర ఉన్నాయి. వాడేం చేస్తున్నాడు? నీ నేరములన్నీ నీ మీద మోపుతా ఉంటే యేసు రక్తం చేత వాడు కడిగి వేస్తున్నాడు. యేసు గోపికర కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో నేరాలు నీ కుటుంబంలో వారికి తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పాడైన పనులు ఎవరికి చూడలేకపోవచ్చు. ఈరోజు దైవజనుని మోసం చేయవచ్చు, అయితే దేవుణ్ణి మోసము చేయలేవు. అపవాది నీ మీద నేరములు మోపడానికి ఉన్నాడు. అయితే వాడి నోటికి చిక్కకుండా నీవు ఆత్మీయ జీవితమును ప్రారంభించుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సువార్త ద్వారా మిమ్మల్ని కని నేను ఆ సింహాసనం మీదకి నేను ఎక్కించాలని చూస్తామంటే నేరాలు మోపుతున్నాడు వాడు చేస్తామంటే, ఈరోజు సహోదరుల మీద ఆయన నేరాలు మోపుతుంటే ఈరోజు మనమేం చేస్తామన్నా? వాడిట్లా వీడిట్లా చాలే. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆడిలాగా ఇడిలాగా ఏమిలాగా నేరాలు ఎప్పుడు మోపేది? పౌలు చెప్పు దగ్గరగా నేరాలు ఎవడు మోపేది? గట్టిగా చెప్పు. మరి మనకు రావచ్చా? మనలో వచ్చాయంటే వాడు ఏం చేశాడు? మనల్ని మృంగాడు. ఇప్పుడు ఎందుకు మింగాడంటే క్రీస్తు స్వారూప్యము నీలోనికి రాకుండా ఉండాలి అంటే యేసు క్రీస్తు స్వారూప్యం నీలోనికి వచ్చి ఆ సింహాసనాన్ని ఎక్కడ చేరతావో అని తెలుసుకున్న సాతానుడు ఏం చేశాడంటే నేరాలు మోపుతూ ఉన్న వాడి అలవాటు నిన్ను మృంగి, రే వాడే ఇలాగున్నాడు, నీవేంట్రా? ప్రారంభం మొదట్లో ఉండే వాళ్ళే ఇలాగున్నాడు, నీవేంది? నువ్వేం చేస్తావు? భక్తి చేస్తావా? ఇప్పుడు నువ్వు చేస్తావు భక్తి?
ఒక్కొక్కడు మింగి ఆ సింహాసనం దక్కకుండగా నీకు చేస్తా ఉన్నాడు. జాగ్రత్త, ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం ఒక చిన్న మాట చదవండి. 12వ వచనం చదివి 12వ వచనం. అందుచేత పరలోకానికి వెళ్ళే నివాసులారా మీరే, మనమందరం పరలోకి వెళ్ళే నివాసం మనమందరితో మాట్లాడుతున్నా. ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధం వలవాడై మీ యొద్దకు వచ్చాడు, నీ యొద్దకు వచ్చాడు, నీ ఇంటి దగ్గరకు వచ్చాడు, నీలోనికి వచ్చాడేమో. జ్ఞాపకం చేసుకో. వాడికి సమయం కొంచెమే వాడికి సమయం. ఆ కొంచెం సమయం నాశనం చేయాలని వాడు దిగి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ప్రభు కోరుకున్నాడు. అయితే ఆ సంఘం, ఆ శిశువు దేవుని ఎదుట చప్పట్లు కొడతాం. శిశువు లేడు, జయించిన ఆ శిశువు, కన్న ఆ శిశువు ఎక్కడ ఉన్నాడు? దేవుని ఎదుట ఉన్నాడు. సువార్త చేత పట్టబడిన నీవు దేవుని జీవ గ్రంథములో ఉన్నావు. జీవ గ్రంథం. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలో సాటి. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, ఎవరు నీకిలలో సాటి. సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించిన వారికి సొంతం. సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించిన వారికి సొంతం. ఈ జీవన పోరాటములోనే నాకు జయమే చుట నీకే సాధ్యసయా. ఈ జీవన పోరాటములోనే నాకు జయమే చుట నీకే సాధ్యం. స్తుతి సింహాసన సీనుడా, నారాధనకు యోగ్యుడు. పాడాలి బిగ్గరగా, సాతాను విడిపోయేటట్లుగా. స్తుతి సింహాసన సీనుడా, నా ఆరాధనకు. బిగ్గరగా చప్పలు కొడుతూ. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. నాలో నీ ఉండగా, నీలో నేనుండగా, ఇక నేనేలా భయపడుదును. స్తుతి సింహాసన సీనుడా, సదాకాలం నిలిచే సింహాసనం జయించిన వారికి సొంతం. జయించిన వారికి సొంతం. జయించిన వారికి సొంతం. జయించిన వారికి సొంతం. అయితే ఆ శిశువును మృంగాలని చూస్తూ ఉంది. ఒక మాట 13వ వచనం చదవండి. చూచి సంఘాన్ని ఏం చేస్తుంది? హింసిస్తూ ఉంది. సంఘాన్ని పీడిస్తూ ఉంది. సంఘాన్ని హింసిస్తూ ఉంది. ఈ సంఘం పతనమైతే సింహాసనాన్ని దక్కించుకొని బిడ్డలెందరో ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, పిల్లలు జాగ్రత్త. ఈ కొద్ది నిమిషాలు తిరగని ఎవరైనా సరే వారుగా చాలించండి. ప్రభు ఏమంటున్నాడంటే ఒకటి ఇదిగో దేవుడి సహాయాన్ని బట్టి దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. హింసిస్తున్న సంఘాన్ని ఎవరు? ఘట సర్పం. హింసించుచున్న సంఘాన్ని సరిచేయడం బాధ్యత దేవునిది. ఆ బాధ్యత నాకు అప్పగించాడు. హింసపడుతున్న సంఘాన్ని, హింసించుచున్న సంఘాన్ని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. సంఘ బిడ్డల్లో సనుగులు, సంశయాలు నా ప్రభు తీసివేయునుగాక. నేరాలు మోపేవారు మానుకొందురుగాక. మోసపుచ్చువారు మానుకొందురుగాక. దేవుని మందిరానికి గౌరవాన్ని నిలబెడుదురుగాక. దురలవాట్లు వదులుకుందురుగాక.
దేవుని సంఘాన్ని హింసిస్తూ ఉంది. సంఘాన్ని సాతానుడు. అది ఎవడు చిక్కాడో ఎందుకు చిక్కాడో తెలీదు. అయితే దేవుని సాతానుకు చిక్కకుండా కొంతమంది పరిగెత్తుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 17వ వచనం ఒక మాట చదువు. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్ళి సముద్ర తీరాన్ని నిలిచాడు. చూడండి, ఈ మాటలు ఆత్మీయంగా అర్థం చేసుకోండి. చాలా మందికి అర్థం కాదు ఈ వాక్యమేమో. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను, అందుకే చెప్పాను. ఆత్మ బలమైన వాక్యం మీరు జీర్ణించుకోగలరని నేను చెబుతున్నాయి మాటలు. ఎంత బలమైన వర్తమానమైనా మీరు విని వాటి ద్వారా నడిపించబడుతున్నారని నేను నమ్మి చెబుతున్నాను. నా పిల్లలకు ఎలాంటి బలమైన ఆహారం పెట్టినా వాటిని నిలబెట్టుకునే సత్తా నా పిల్లలకు ఉందని వాక్యం చెప్తున్నాను. ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానం. ఎవరు ఆమె సంతానం? ఎవరు ఆమె సంతానం? దేవుని గూర్చిన ఆజ్ఞలు గైకొనేవాడు, దేవుని మాటలకు విధేయుడైన వాడు, దేవుని మాటలకు తిరస్కారం పలికిన వాడు కాదు. దేవునికి విధేయుడై దేవుని మాటలు వింటూ దేవునితో నడుస్తూ దేవుని గురించిన సాక్ష్యం. యేసు ప్రభు అంటే ఎవరు అనుకున్నావు? ఆయన గొప్ప దేవుడు, నా జీవితాన్ని బాగు చేశాడు, రండయ్యా. యేసుక్రీస్తు బాగు చేశాడు, నేను రండయ్యా అని దేవుని గురించిన సాక్ష్యం చెబుతున్న వారి ఎవరి సంతానం? దేవుని సంతానం. చెప్పని వారు ఒకటే అంతే. దేవుని గురించిన సాక్ష్యం. నీ జీవితంలో అద్భుతం జరిగింది, ఇతరులకు సాక్ష్యం చెప్తున్నావా? చెప్పవండి. నీ జీవితంలో మేలు జరిగింది, నీ కుటుంబంలో మేలు జరిగింది, సాక్ష్యం లేదు. కానీ ఏ సాక్ష్యం చెప్పుకుంటూ బతుకుతున్నావు? యేసయ్య గురించిన సాక్ష్యం, యేసయ్య గురించిన సువార్త చెప్పండి. ఏ సువార్త చెప్తున్నావు? ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం తిరిగి కూడా మార్పు చెందని బిడ్డలకు ఇక వందనాలు అంతే, ఇక అంతే. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసు గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానం శేషించిన వారిలో ఎంతో మందిని పడగొట్టినది, ఎంతో మంది నాశనం చేసినది. అయితే ఇంకా కొంచెం మిగిలి ఉన్న వారితో యుద్ధము చేయుటకే వాడు బయలు వెళ్ళాడు. యుద్ధం చేయడానికి యుద్ధము యెహోవాదే. చప్పట్లు కొట్టు. నీది కాదు. వాడితో యుద్ధం చేసేది, సాతానుతో యుద్ధం చేసేది నీవు కాదు. దేవుడే మిగిలిన వారితో యుద్ధం. 8వ వచనం 7-8వ వచనం చదవండి. ఇది అధ్యాయం. ఆట ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకములో వారికి స్థలము లేకపోయాను కాగా. చాలండి, 7-8 సార్లు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు దూత అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. దేవుని బిడ్డలతో గెలవలేరు. మన పక్షమున మికాయేలు దేవత నిలబడి ఉన్నాడు. బిగ్గరగా కడు చప్పట్లో. మన పక్షమున ఎవరైతే దేవుని సువార్త ప్రకారం నడిపించబడుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సువార్త ప్రకారం దేవుని వాక్య ప్రకారం నడిపించబడి దేవుని వాక్యములు బిగ్గరగా చప్పట్లు కూడా రావద్దు. ఆ ఘట సర్పము జయించలేదు. హల్లెలూయా. మన పక్షాన యుద్ధము చేయడానికి మికాయేలు దేవదూత ఉన్నాడు. దేవుని పక్షాన నిలబడడానికి దేవుని దూతలు ఉన్నారు. మిగిలిన వారితో మిగిలి ఉన్నారు కొంతమంది. అంటే ఎంతో మందిని తన తోక చేత ఆకాశ నక్షత్రాల వెలుగుతున్న అటువంటి భక్తులను ఇదిగో పడదోసిన ఆ ఘట సర్పము సాతానుడు
ఇప్పుడు భక్తి చేస్తున్న వారు, యేసుక్రీస్తు సాక్ష్యం చెబుతూ ఆయన ఆజ్ఞలు గైకొనుచు భక్తి చేస్తున్న వారిని కూడా వారితో యుద్ధం చేయడానికి వాడు బయలుదేరాడు. బయలుదేరితే నీ పక్షాన ఆయన దేవదూతలు చుట్టూ కావలి పెట్టాడు. చప్పట్లు కొడదాం. నీకు కాపు రాకుండా, నీకు ఆపద రాకుండా అపవాది ఎన్నో ఆలోచనలు పడని, నా దేవుని దూతలు నీతో ఉన్నాయి, నా దేవుని దూతలు నీ చుట్టూ ఉన్నాయి. నీవు జయించాలి, 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 జయించి నా తండ్రి సింహాసనమునకు నీవు చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న అలవాటు క్రైస్తవుడు జయించలేకపోతే, చిన్న అలవాటు జయించలేకపోతే సింహాసనాన్ని ఎక్కడ దక్కుతుంది నీకు? అందుకే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న పిల్లలు లోకపు అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు తీసేసుకో, జయించు, జయించు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలు గైకొచ్చి యేసు గురించి సాక్ష్యం చెబుతున్న వారైన వారితో యుద్ధం చేయడానికి. యేసుక్రీస్తు భక్తి చేస్తున్నారు ఎవరైనా ఇక్కడ ఎక్కువ? ఒక చిన్న మాట, సువార్త చెప్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నావా? అనేకులకు దేవుని మాటలు చెప్తున్నాను అంటున్నావా? ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు దేవుని మాటలు అనేకులకు చెప్పేవాళ్ళు. భయపడకుండా నీతో యుద్ధం చేయడానికి సాతానుడు ఉన్నాడు. అయితే నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట, నీ పక్షాన మిఖాయేలు దేవదూతలు నీ పక్షాన ఉన్నంత వరకు సాతాను నిన్ను ఏమీ చేయలేడు, సాతాను నిన్ను ముట్టలేడు. నిన్ను ముట్టాడంటే తన కనుగుడిని ముట్టిన వాటితో సమానం. అటువంటి భద్రత నీకు ఉంది. నీ ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీ పక్షాన దూతలు కావలి ఉంచాడు, ఉంచాడు, ఉంచాడు. ఎందుకంటే నిన్ను కూడా సాతాను నాశనము చేయకునగా ఆయన సింహాసనాన్ని చేర్చాలని, ఆయన సింహాసనాన్ని చేర్చాలని, ఆయన సింహాసనాన్ని చేర్చాలి. యుద్ధం ఎవరిది? యెహోవాది. ప్రకటన 13:5 ఈ ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. సమస్త జనములను 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణలు ఒక నోరు దానికి ఇయ్యబడేను. ఏమట దాని నోరు ఎలాంటిది? డంబపు మాటలు అంటే ఏనంటే ఏమనుకున్నావు? దాని నోరు ఎలాంటిది? డంబపు మాటలు. నాకెంతుంది అనుకున్నావు? నేనేమనుకున్నావు? నేనేంటి? నా బలమేంటి? డంబపు మాటలు. ఇంకా దైవ దూషణ, దేవుణ్ణి తిట్టేది. 2 మరొక మాట చెప్తున్నా, దేవుణ్ణి తిట్టే నోరు, గర్వంగా మాట్లాడే నోరు ఎవరికి? పౌలు, ప్రభుదాస్, డంబపు మాటలు దేవుని తిట్టే నోరు ఎవరికి ఇచ్చాడు? సాతాను. ఎవరికి? గట్టి చెప్పు. సాతాను. అది మనలో ఉండొచ్చా? ఉండకూడదు. దేవుడు లేడన్న మాట కానీ, దేవుని తిట్టే విషయము కానీ ఎవరి నోరైనా ఉంది అంటే వాడిని ఎవరు మింగింది? సాతాను. ఉచ్చులో ఉన్నాడు వాడు. సాతాను ఉచ్చులో ఉన్నాడు. దేవుణ్ణి తిట్టేవారు, డంబపు మాటలు మాట్లాడేవారు ఎవరి చేతుల్లో ఉన్నారు? సాతాను చేతుల్లో. అందుకే ఇటువంటి మాటలు నిలబడాలంటే చాలా కష్టం. ఈ వర్తమానానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ వర్తమానం నాకు అందించాడు. ఈ రోజున ఈ వర్తమానం ప్రభు యొక్క డంబపు మాటలు, దేవుణ్ణి తిట్టే నోరు వానికి ఇవ్వబడింది. నీకు దేవుని స్తుతించే నోరు, దేవుని చప్పట్లు కొట్టే నోరు ఇస్తే నీ నోరును కాస్త డంబపు మాటలుగా, దేవుని తిట్టే నోరుగా నీకు చేసింది ఎవరు? సాతానుడు. ఈ రోజు నుంచి దేవుడు ఆడ ఉన్నాడంటావా అనొద్దు. అన్నేమంటే నువ్వు సాతాను దగ్గర ఉన్నావు. ఎవరైనా సరే 7వ వచనం చివరికి చదువుకొని ముగించుకుందాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారి జయింపును ఇయ్యబడేను.
జనం మీదను దానికి అదే కట్టబడను. జగత్ పునాది వరగా భూమి అనగా జగత్తు మొదలుకొని జీవగ్రంథమందు ఎవని ప్రేమ రాయబడలేదో వారు ఎప్పుడైతే ఎవరు దానికి లోపడతారంటే యేసుక్రీస్తు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు దానికి నమస్కారం చేయరు, తల వంచరు, లోబడరు. లోబడ్డావంటే నీవు పరిపూర్ణతలోకి రావలేదు. అందుకే దైవజనుడైన పౌలు అంటున్నాడు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యంలోకి మీకు మార్చాలి. క్రీస్తు స్వారూప్యంలో నువ్వు మార్చబడ్డావా, అప్పుడు నీవు ఎలా ఉంటావంటే దేవుని పోలికలో ఉంటావు. దేవుని పోలికలో ఉన్నవాడిని సాతాను ముట్టలేడు. ఆయన తీసుకుని వెళ్ళి సింహాసనమందు కూర్చుండబెడతాడు. ఇదే దేవుని వాగ్దానం. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ ఘట సర్పమైన సాతానుడు ఇదిగో ఆయన రాజ్యము, ఆయన రాజ్యము, ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. ఈ సమయంలో నీకు డంబముగా మాట్లాడావా, దేవుణ్ణి దూషించావా, ఇదిగో అనేకుల మంది నేరాలు మోపావా, ఇదిగో ఇప్పటికీ సర్వలోకమును మోసపుచ్చుచున్న అందరినీ మోసపుస్తున్నావా, హింసించడానికి సాతానుడు సంఘాన్ని కోరుకున్నాడు. ఈరోజు నీకు ప్రార్థన చేయి. ఇవన్నీ ఏమైనా ఉంటే తీసివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా, తీసివేయండి ప్రభా, తీసివేయండి. మోకరించడం చేతగాని వారు లేచి నిలబడాలి.